హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ సమయంలో లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ ఉపమానాన్ని అనేకమైన సార్లు అనేకమైన సందర్భాల్లో మనం వింటూ ఉంటాము. మరొకసారి ఒక ఉపమానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మరి ఉపమానంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మరి ఆ చిన్న కుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చే అని చెప్పి తన ఆస్తిలో భాగాన్ని తీసుకుని దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారము చేసి తనకున్న ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. తనకున్న ఆస్తి అంతా పోయింది. చివరికి తనకి తినటానికి తిండుకోలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి తను పందులను మేపుకుంటూ ఆ పందులకు పెట్టే పొట్టును తినడానికి ప్రయత్నం చేశాడు. చివరికి ఆ పందులకు పెట్టే పొట్టు కూడా తనకు దొరకలేదు. తన ఆస్తి అంతా పోయింది. తన తండ్రికి దూరం అయిపోయాడు. చివరికి తనకు తినటానికి తిండి కూడా ఆ కుమారుడికి లేదు. ఎప్పుడైతే తినటానికి తిండి కూడా లేదో అప్పుడు ఆ కుమారుడికి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తను అనుకుంటా ఉన్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది కూలి పని చేసేవారు ఉన్నారు. వారు కడుపు నిండా ఆహారం తింటారు. నేను మరలా వెళ్ళి మన నాన్న వద్దకు వెళ్ళి కనీసం ఒక కూలి పని చేసేవాడుగా నేను అక్కడ ఉన్న నాకు ఆహారము దొరుకుతుంది అని తనలో తాను ఆలోచించుకొని ఆ కుమారుడు మరలా తన తండ్రి వద్దకు వెళ్ళాడు. తన తండ్రి ఆ కుమారుడిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుడిని హత్తుకొని ప్రశస్తమైన వస్త్రాలు తనకు ఇచ్చి మరలా ఏదైతే హోదాను కోల్పోయాడో ఆ హోదాను మరలా తన కుమారుడికి ఆ తండ్రి ఇచ్చి, ఇదిగో నా కుమారుడు మరలా వచ్చాడు, తప్పుపోయిన నా కుమారుడు మరలా నా వద్దకు వచ్చాడు, సంతోషించవలసిన సమయము అని చెప్పి క్రొవ్విన పశువులను వధించి వాళ్ళందరూ కూడా సంతోషముగా ఆ కుమారుడు మరలా తన తండ్రి వద్దకు వచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళందరూ కూడా సంతోషంగా విందులో పాల్గొంటున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. చూడండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానంలో చెబుతూ ఉన్నారు. నిజంగా తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. తన తండ్రి తన కుమారుడు తనకున్న ఆస్తి అంతటిని కూడా పోగొట్టుకొని తన జీవితాన్ని అంతటినీ కూడా నాశనం చేసుకొని మరలా తన వద్దకు వస్తే నువ్వెవరురా నా దగ్గరకు రావడానికి అని అనలేదు. అని అనడానికి బదులుగా మరలా తన యొక్క ప్రేమ కుమారుడు పట్ల వ్యక్తం చేసిన విధానాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చెబుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది యొక్క పరిస్థితి ఈ తప్పుపోయిన కుమారుని వలె ఉంది. ఈరోజు అనేక మంది తండ్రి అయిన దేవుని వద్ద నుండి దూరం అయిపోయి చాలామంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు పాపంలో పడిపోయి పాపంలో కొట్టుమిట్టులాడుతూ దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఈ సమాజంలో ఎంతమంది పాపానికి బానిసలైపోయారు. అనేక మంది మద్యపానానికి బానిసలైపోయారు. అనేక మంది దొంగతనానికి బానిసలైపోయారు. అనేక మంది వ్యభిచారానికి బానిసలైపోయారు. అనేక మంది సెక్స్ బిఫోర్ మ్యారేజ్ అని అనేక మంది చేయకూడని పనులు చేస్తూ దొంగతనాలు చేస్తూ దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రాముఖ్యంగా యవ్వనస్తులు చెడిపోతూ ఉన్నారు. ఈ యొక్క సమాజంలో పాపంతో వాళ్ళ యొక్క జీవితాన్ని నింపుకుంటూ చాలామంది డ్రగ్స్కి అలవాటు అయిపోతూ చాలామంది అనేకమైన విషయాలు చేయకూడనివన్నీ కూడా చేస్తూ కొంతమంది పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి ఈ విధంగా ఈ సమాజం ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ తప్పుపోయిన కుమారుడు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు ఈ సమాజంలో ఉన్న అనేక మంది యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు పాపం చేసి. పాపంతో నీ జీవితాన్ని నింపుకొని నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉన్నావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాన్ని చెప్తూ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చెబుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు గనక ఆ తప్పుపైన కుమారుడు యొక్క స్థానంలో కనుక నువ్వు ఉంటే, ఆ తప్పుపైన కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి వద్దకు వచ్చాడో నువ్వు కూడా నీ తండ్రి అయిన దేవుని వద్దకు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒకవేళ నీవు కనుక అయ్యో నేను ఎంత ఘోర పాపని కదా, నా పాపాన్ని దేవుడు క్షమిస్తాడా, నేను చేసిన పాపాన్ని ఈ లోకంలో ఉన్నవారు ఎవరు ఇంకా చేయలేదేమో, అంత ఘోర పాపాన్ని నేను చేశాను, నా తండ్రి నన్ను క్షమిస్తాడా, మరలా నేను ఏదైతే
హక్కును, మళ్ళీ నేను ఏదైతే స్థానాన్ని కోల్పోయానో ఆ స్థానాన్ని నా దేవుడు నాకు ఇస్తాడా అని కనుక నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీతో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ తప్పుపైన కుమారుని స్థానంలో నువ్వు ఉంటే మరలా నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడతా ఉన్నాడు. పాపంతో నిన్ను నీ యొక్క జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాలని ఆశపడతా ఉన్నాడు. నిన్ను ఆ పాపం నుండి విడిపించి నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరము కూడా దేవుని వద్దకు మరలా తిరిగి వెళ్దాము. ప్రభువా, నేను పాపని, నా ప్రతి పాపాన్ని క్షమించు ప్రభువా అని ఆయన యొద్ద మనసారా ఒప్పుకుందాము. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ప్రభువా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనల్ని ప్రతి పాపం నుండి విడిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వద్దకు గనక నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుడు నీ ప్రతి పాపాన్ని కడిగి నేను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే దేవుని వద్దకు మరలా తిరిగి వెళ్దాము. ఈ తప్పుపైన కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుని హత్తుకొని ఆ తండ్రి ఏ విధంగా అయితే తన కుమారుడు కోల్పోయిన స్థానాన్ని మరలా ఇచ్చాడో ఈరోజు దేవుడు కూడా నిన్ను ఆ యొక్క స్థానంలో నేను ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాము. వాక్యాన్ని చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, సంఘ క్రమంలో పాల్గొందాము. ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్ద మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. ఆయన రక్తం ద్వారా కడగబడదాము. నూతనమైన జీవితాన్ని ప్రారంభిద్దాము. మరి ఈ వాక్యం అంతట్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఒకే ఒకటి, దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవిద్దాము. దేవుని వద్ద మనము నివసిద్దాము. దేవుడి వాక్యాన్ని మనందరి జీవితాల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్.